వాక్యములో ఉన్నట్లుగా యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి అన్న వాక్కును దేవుడు మనకి ఇచ్చి నోటి నిండా నవ్వుతో పంపబోతున్నాడు. దయచేసి అందరు లేచి నిలబడదాం. మన మధ్యకు పిలుచుకున్న అభిషక్తులైన దైవజనులు మన మధ్యకు వస్తుండగా ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి దేవుని సన్నిధిలో చేతులెత్తుదాం. గొప్ప దేవుడు, శక్తిమంతుడు మన మధ్యను నివాసము చేయడానికి తన మహామహిమను విడిచి మన మధ్యకు రాబోతున్న గొప్ప దేవుని సన్నిధిలో చేతులెత్తుదాం. కన్నులు మూసుకుందాం. ఈ రాత్రి దేవునికి స్తోత్రం చెల్లిదాం. చప్పట్ల ద్వారా చప్పట్లు కొడదాం గట్టిగా. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యకు తన దాసురాల్ని పంపి ఉంటుండగా ఈ రాత్రి అద్భుతాలు చూడబోతున్నాం. ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు మన మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. ముందుగానే ఆయన మనందరినీ పరికించి చూస్తున్నాడు. ముందుగానే ఆయన దృష్టిలో మనమున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, భీమవరం పట్టణం పరలోకమందున దేవుని దృష్టిలోనికి వెళ్ళిపోయింది. చప్పట్లు కొడదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఈ రాత్రి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు ఒక గొప్ప మిరకల్ ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. చెప్పండి దేవునితో, దేవా నీవు నా ఎడల జరిగించబోవు గొప్ప అద్భుతాన్ని నేను స్వంతం చేసుకుంటున్నాను దేవా, స్వంతం చేసుకుంటున్నాను దేవా. ఈ రోజు అద్భుతం జరుగుతుంది నా ఇంటిలో, ఈ రోజు అద్భుతం జరుగుతుంది నా యొక్క దేహములో, ఈ రోజు అద్భుతం జరుగుతుంది నా సంఘములో, ఈ రోజు అద్భుతం జరుగుతుంది నా ప్రాంగణములో. దేవునికి స్తోత్రం చెల్లిదాం. అద్భుతాలు చేసే దేవుడు తన శకను మేఘముతో మన మధ్యకు దిగి వచ్చేసాడండి. తన శకను మేఘముతో మన మధ్యకు దిగి వచ్చేసాడండి. ఇలా ప్రతి ఒక్కరిని పరికించి చూస్తున్నాడు. ప్రతి ఒక్కరిని పరికించి చూస్తున్నాడు. దైవజనులను మన మధ్యకు దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిదాం, స్తోత్రం చెల్లిదాం, హల్లెలూయా చెబుదాం. దేవా నీవే గొప్ప దేవుడు అని చెబుదాం. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. మా ఆశను తీర్చిన దేవా, మా ఆశను తీర్చిన దేవా, మహిమ నీకే, మహిమ నీకే. దేవునికి స్తోత్రం చెల్లిదాం, స్తోత్రం చెల్లిదాం, స్తోత్రం చెల్లిదాం, హల్లెలూయా చెబుదాం. దైవజనులు మన మధ్యకు రాబోతుండగా అద్భుతాలు చేయడానికి దేవుడు తన దాసులను నింపి తీసుకొని వస్తున్నాడు, నింపి తీసుకొని వస్తున్నాడు. ఇదిగో ప్రతి ఒక్కరి మీదకి ఆయన ఆశీర్వాదపు జల్లు కురవబోతుంది, ఆయన ఆశీర్వాదపు జల్లు కురవబోతుంది. దేవుని కొరకు వాడబడుతున్న అనేక మంది దైవజనులు ఈ రోజున మరింతగా దేవుని శక్తిని పొందుకోబోతున్నారు. కుటుంబాలు ఆశీర్వదింపబడబోతున్నాయి, బిడ్డలు ఆశీర్వదింపబడబోతున్నారు. దేవుని శక్తి ఇక్కడ క్రమ్మి ఉంది ప్రియులారా, దేవుని శక్తి ఇక్కడ క్రమ్మి ఉంది, దేవుని శక్తి ఇక్కడ దిగి వచ్చింది. దేవుని శక్తిని చూడండి, దేవుని దూతలను చూడండి, ఈ ప్రాంగణం నిండిన దూతల్ని చూడండి. మీ ఆత్మీయ నేత్రాలు తెరుచుకుంటూ దేవునికి మహామహిమ చెల్లిదాం, మహాఘనత చెల్లిదాం. మహాప్రభావం ఆయనకే చెల్లురుగాక, మహాఘనత ఆయనకే చెల్లురుగాక. దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు చెల్లిదాం ప్రియులారా. చప్పట్లు కొడదాం. మన మధ్యకు దిగి వచ్చిన దైవజనులను ఎంతైనా మనం ఈ రోజున వారిని గట్టిగా దేవుని స్తుతిస్తూ మన సంతోషాన్ని తెలుపుదాం, గట్టిగా దేవుని ఆరాధిస్తూ మన సంతోషాన్ని తెలుపుదాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నాడు. ప్రతి ఒక్కరు మూడు చెప్పకూడదు, ప్రభుని ఆరాధించుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఈ రాత్రి మనం పిలుచుకున్న దైవజనులు మన మధ్యలోకి వచ్చినారు కనుక అందరం కూడా ప్రార్థనా పూర్వకంగా ఈ రాత్రి దైవజనులు మన మధ్యలో వాడుకోవాలి. ఈ రాత్రి దైవజనులను తన ఆత్మతో ఏడతుల అభిషేకముతో నింపి మనందరి మధ్యలోని ఘనమైన పాత్రగా వాడుకోవాలని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్దాం. అంతకంటే ముందుగా మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధిలోని ప్రతి ఒక్కరు చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలు యేసయ్యకి అప్పగిద్దాం. ఇద్దరు కళ్ళు మూసుకుని